నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 14న శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లీడ్ ఇండియా కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి సూచన. ఆరు నెలల్లోనే కూటమి సుపరిపాలన అందించిందన్న ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి. జగన్ది అరాచక పాలన అంటూ విమర్శలు. పన్నెండవ తేదీన వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న కళాశాల స్పాక్ వి శివఫణీంద్ర. విద్యార్థులకు పుస్తక పఠనంతో పాటుగా వ్యక్తిగత వికాసం తోడైతే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి దోహదపడుతుందని, అందుకే తమ శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా లీడ్ ఇండియా కార్యక్రమాన్ని తలపెడుతున్నామని, ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు పాల్గొని పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కోరారు. ఈ నెల 14వ తేదీన వినుకొండ నర్సపేట రోడ్డులో ఉన్న గంగినేని కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన లీడ్ ఇండియా కార్యక్రమంలో ప్రముఖ ట్రైనర్ కేవి ప్రదీప్ విద్యార్థులకు కావలసిన ముఖ్యమైన సూచనలు, సలహాలు, విద్య పట్ల తీసుకోవలసిన మెలకువలపై, జీవిత గమ్యంపై మార్గనిర్దేశం చేస్తారని సూచించారు. 14వ తారీఖు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఉదయం 9:45 గంగినేని ఫంక్షన్ హాల్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రముఖ లీడ్ ఇండియా ట్రైనరు కేవి ప్రదీప్ గారు ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు. ఆయన్ని ప్రత్యేకంగా విశేషంగా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించడం జరిగింది. ఒక బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ తోటి ఈ ప్రోగ్రాం అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అంటే ప్రపంచంలో ఒక సర్వే జరిగింది. అంటే మార్కుల ద్వారా వాళ్ళ యొక్క క్లాస్ రూమ్లో నేర్చుకున్న దాని ద్వారా 15% జీవితంలో సక్సెస్, 85% ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరినీ తీసుకుంటే టాప్ సీఈఓల్ని, ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళని, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని, కంపెనీల్లో ఎండీలుగా, మేనేజింగ్ డైరెక్టర్గా చేసినటువంటి వాళ్ళని, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని సర్వే చేస్తే వాళ్ళకి బుక్స్లో ఉపయోగపడిన నాలెడ్జ్ 15%, జీవితంలో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా అట్లాగే ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని వాళ్ళ సక్సెస్ అయినటువంటిది 85% వాళ్ళకి జీవితం ఉపయోగపడింది. కాబట్టి బుక్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, బుక్స్తో ఉన్నటువంటి నాలెడ్జ్తో పాటు వ్యక్తిగత వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు వాళ్ళే గొప్ప స్థాయికి ఎదగలుగుతారు. ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, అన్ని రంగాల్లో గొప్పగా రాణించాలంటే నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. రాజకీయ నాయకులకే కాదండి. ఈరోజు నాదెండ్ల సత్య ఒక CEO అయ్యాడంటే కేవలం నాయకత్వ లక్షణాలు. కాబట్టి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం చాలా చాలా ముఖ్యం. పుస్తకాల్లో వచ్చేటువంటి మార్కుల కంటే 100 రెట్లు ప్రాధాన్యమైనటువంటిది సత్ప్రవర్తన, గొప్ప ఆశయాలు, గొప్ప నాయకత్వ లక్షణాలతోటి విద్యార్థి దశలోనే వాళ్ళు గొప్ప గొప్ప భావాలతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వినుకొండ ప్రాంత విద్యార్థుల్ని గొప్పగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రోగ్రాం ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా మీ పిల్లవాడి ఈ ప్రోగ్రాంకి హాజరైతే చూసుకోవాలని కోరుతున్నా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ, అన్ని కళాశాల యాజమాన్యాలకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకి
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందిగా కోరుతున్నా. ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని పంపాల్సిందిగా, కళాశాల యాజమాన్యాలకు కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈ ప్రోగ్రాంలో వాళ్ళని విజయవంతంగా వాళ్ళకి నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి పూర్తి సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. వినుకొండ మున్సిపాలిటీ ప్రజలకు శుద్ధ జలాన్ని అందించే వాటర్ పంప్ హౌస్ ను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తనిఖీ చేశారు. తనిఖీలో మంచినీటి శుద్ధి విధానం, పంప్ హౌస్ నిర్వహణ, నీటి స్వచ్ఛత పరీక్షల తీరు, బ్లీచింగ్ వాడకం, సప్లై రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ వంటి వాటి పరిశీలించిన కమిషనర్ దెబ్బతిన్న పైప్ లైన్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని, రికార్డు నిర్వహణ పారదర్శకంగా ఉండేలా డిజిటలైజ్ చేయాలని, అనధికార ప్రాప్యతను నిరోధించడానికి భద్రత చర్యలను మెరుగుపరచాలని సూచించారు. త్రాగు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, వృధాగా కాలువలలోకి, రోడ్ల మీదకు వదలరాదని ప్రజలకు సూచనలు ఇచ్చారు. పరిధిలో అతి ప్రాముఖ్యత కలిగిన ప్రాధాన్యత క్రమంలో ఉన్న పని మరి మంచినీటి సరఫరా. ఈ మంచినీటి సరఫరాలో భాగంగా 7 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ ప్లాంట్కి వచ్చి ఒకసారి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నింటినీ పరిశీలించడం జరిగింది. దీనిలో భాగంగా మరి గతంలో మనకి ఉన్న రిపేర్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి ప్రజెంట్ మనకున్న క్యారిఫ్లో లేటర్ కానీ, అట్లాగే ఫిల్టర్ బెడ్స్ కానీ, ఆలం ట్యాంక్స్ కానీ, అలాగే మరి క్లోరిన్ ఛాంబర్ కానీ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడం జరిగింది. దీని ద్వారా మనం మరి పబ్లిక్కి అత్యంత శుద్ధి చేసిన జలాలను మనం మరి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మరి ప్రజెంట్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. వీటిలో చిన్న వాటర్ డిస్ట్రిబ్యూషన్ టైంలో కొంచెం క్లీనింగ్ చేసే పాయింట్లో కొంత వాటర్ అది వేస్టేజ్ వాటర్ అది కొంచెం బయటకు వస్తుంది. అవి కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది. బట్ మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక మనం ఇక్కడ అన్ని రకాల యాక్టివిటీస్ అయితే ఉన్నాయో, పంపింగ్ మోటార్స్ దగ్గర నుంచి, ఆలం ఛాంబర్స్ దగ్గర నుంచి మరి క్లారిఫికేట్ ఏదైతే ఉందో అంటే వాటర్ శుద్ధి చేసే యంత్రం ఏదైతే ఉందో దాంతో సహా అన్నింటినీ మనం వర్కింగ్లో పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం 100% శుద్ధి చేసిన జలాలను వాడుతున్నాం. మరి ఇక్కడ మనం మరి రెసిడ్యూటల్ క్లోరిన్ RC కనుక టెస్ట్ చేస్తే కనుక మినిమం 2 ppm నోట్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో టైల్ అండ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, చివరి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వచ్చేటప్పటికి మరి మినిమం 0.5 ppm దగ్గర నుంచి 0.1 ppm దగ్గర నుంచి కూడా క్లోరిన్ నోట్ అవుతుంది. కాబట్టి 100% మనకి వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ప్యూరిఫై వాటర్ ఇస్తున్నాం. అలాగే గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి ఎక్కడైతే మన ఫీల్డ్ లెవెల్లో ఉందో ఆ ఫీల్డ్ లెవెల్లో మనకున్న కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీరింగ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా మనం శానిటరీ సెక్రటరీస్ కూడా మనం ఈ ఫ్లోరోస్కోప్లో ఇవ్వడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయనున్న పోరుబాటపై చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పందించారు. వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జీవి మాట్లాడుతూ, జగన్ చేయవలసింది పోరుబాట కాదని, ముందు 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాల, మోసపూరిత పాలనపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. జగన్ తప్పును సరిదిద్దుకుంటే కనీసం ప్రత్యక్ష హోదా అయినా వస్తుందని, లేదంటే సింగిల్ డిజిట్ కూడా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ జగన్ పోరుబాట ప్రజల్ని మోసం చేయడానికి అంటూ విమర్శలు, ఆరోపణలు చేశారు. మీ పోరుబాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అభివృద్ధి బాటని అభినందిస్తున్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటే రెట్టింపు సంక్షేమ పథకాలని ఈరోజు శభాష్ అంటున్నారు ప్రజలు. మీ అరాచకాలు వద్దు, మీ గుట్కాలు వద్దు, మీ గంజాయిలు వద్దు అని చెప్పేసి ఈరోజు ప్రజలు చీక్కుంటారు. కాబట్టి రివ్యూలు పెట్టుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి, తప్పులు సరిదిద్దుకోండి. కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. పోరుబాటని ఎవరిని మోసం చేస్తారు? మీరు ఎవరిని మోసం చేస్తారు? 6 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం భవిష్యత్తుకి ఒక లక్ష్యాన్ని ఎన్నుకుంది. 2047కి 100 సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి. 2047 కల్లా మన మిషన్ ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్రతి పౌరుడికి ఒక ఉద్యోగం, ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త. ఆ విధంగా 3 పూలు 6 కాయలుగా
దేశంలోని అగ్రగామిగా మన రాష్ట్రం ముందుండాలని ఒక సంకల్పం, స్వర్ణాంధ్రప్రదేశ్ తీసుకురావాలని, ప్రజలకి ఆనంద ఆంధ్రప్రదేశ్ అందించాలని, ప్రజలందరికీ ఆరోగ్యమైనటువంటి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని, హ్యాపీనెస్ ఇండెక్స్ పెంచాలని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన లక్ష్యమే మా ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత. సాధిస్తాం. 2047 కల్లా స్వర్ణాంధ్ర సాధిస్తాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని, ఆనంద ఆంధ్రప్రదేశ్ని సృష్టిస్తాం. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచక రాక్షస పాలన చూసిన రాష్ట్ర ప్రజలకు 6 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సుపరిపాలన చూపించారని వినుకొండ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. 6 నెలల సుపరిపాలనకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతాభివందనాలు, ధన్యవాదాలు తెలిపారు. హామీల అమలుతో పాటుగా శాఖలో జరుగుతున్న అభివృద్ధిని వివరించిన జీవి గత వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం అప్పుల కొప్పులో ఉన్న స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు మాట్లాడారు. గతంలో 5 సంవత్సరాల రాక్షస పాలన చూసాం, విధ్వంస పాలన చూసాం, అరాచక పాలన చూసాం. నేడు గత 6 నెలలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నేడు 6 నెలలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలకు ఒక సుపరిపాలన అందించడం ఒక గొప్ప విశేషం. 5 సంవత్సరాల పాలనలో చెప్పుకోవడానికి ఏముంది? అన్యాయాలు, అక్రమాలు, భూమా ఆక్రమణలు, తప్పుడు కేసులు, లూటీ, మద్యంలో లూటీ, ఇసుకలో దోపిడీ, బాబాయ్ హత్యలు, అసత్య ప్రచారాలు. ఇంకా 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విధ్వంసాన్ని చూశారు, అరాచకాలు చూశారు. నేడు అభివృద్ధి చూశారు. ఈ 6 నెలల్లోనే అభివృద్ధికి బాటలేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రజలు ఈరోజు జయజయలు పలుకుతూ ఉన్నారు. ఆర్థిక విధ్వంసాన్ని చూశారు, ఆర్థిక సంక్షోభం 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో. నేడు ఆర్థిక సంక్షోభం నుండి ఒక్కొక్కడుగు ముందుకేస్తున్నాం. అట్లాగే ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటపడేసి ముందుకు నడుపుతూ ఉన్నారు. ఒక పక్క ప్రతి నెల వడ్డీలు కడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి, అప్పులకి ఒక పక్క వడ్డీలు కడుతూ మరో పక్క అప్పులు తీర్చుకుంటూ 3,000 పెన్షన్ 4,000 చేసి 65 లక్షల మంది పైగా పెన్షన్ 1వ తారీఖే పెన్షన్లు, ఇంటింటికి వెళ్ళి పెన్షన్ 100% 1వ తారీఖే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు చూశారు. 1వ తారీఖే పెన్షన్ ఇంటికి వచ్చి తట్టి లేపి పెన్షన్ ఇచ్చింది చూశారు. అమరావతి రాజధాని పట్టించుకొని పరిస్థితి చూసాం. పోలవరం ప్రాజెక్టు గాలి కుదిలేసినటువంటి పరిస్థితి చూసాం. నేడు అమరావతి రాజధానికి 15,000 కోట్లు రాజధాని అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. ఈరోజు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారింది. 4,500 కోట్లు కేటాయించి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అన్ని చంద్రబాబు గారి సహకారంతో నిధులు విడుదల చేసి 4,500 కోట్ల రూపాయలు ఒకేసారి నిధులు విడుదల చేయడం జరిగింది. 30,000 పైగా పనులు చేపట్టడం జరిగింది. వేలాది గ్రామాల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి మొదలైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. 13,000 గ్రామాల్లో ఈరోజు అభివృద్ధికి బాటలు వేశారు చంద్రబాబు గారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఒక ఎస్సీ కాలనీగా, ఎస్టీ కాలనీగా ఒక సిమెంట్ రోడ్ వేశారా వైఎస్ఆర్ కాలనీలో? ఎందుకు వేయలేదు? ప్రజలకు సమాధానం చెప్పండి. ఈరోజు 13,000 గ్రామాల్లో
4,500 కోట్లతో 30,000 పైగా పనులు చేపట్టి ఈరోజు ప్రభుత్వం దూసుకుపోతా ఉంది. మీరు ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి, ప్రతి గ్రామాన అభివృద్ధి మొదలైంది. అరాచక పాలనకు స్వస్తి పలికారు ప్రజలు. ఎన్నికల హామీల్ని ఈరోజు అమలు చేస్తూ ఉంది ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్ పాలనలో ఏ ఒక్క హామీ అన్నా అమలు చేస్తారా? ఒక్కటి చూపించండి. 1000 రూపాయలు పెన్షన్ పెంచుతా ఉన్నారు. ఏంటి మీరు పెంచింది? 250 సంవత్సరానికి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకే ఒక్క రోజులో ఒక్క సంతకంతో ఒకే రోజు 1000 రూపాయలు పెన్షన్ పెంచారు. 3,000 పెన్షన్ 4,000 చేసి అందించారు. మీరు ఎందుకు చేయలేకపోయారు ఆ రోజు? ఈరోజు 10,50,000 కోట్ల అప్పుల్లో కూడా ఈరోజు చంద్రబాబు గారు చేశారు. ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారు? రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారు వైఎస్ఆర్ పాలనలో. భూముల్లో ఉన్న తేడాలు, సమస్యలను సరిదిద్ది రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం రెవెన్యూ సంస్థలను నిర్వహించడం జరిగిందని వినుకొండ మండలం నరగాయిపాలెం, వెంకుపాలెం గ్రామాలలో జరిగిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సురేష్ తో కలిసి పాల్గొన్న డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు అన్నారు. గ్రామంలోని రైతులు తమ పాస్ పుస్తకంలో ఉన్న భూములకు రీసర్వే అనంతరం వచ్చే అరంగల్ 1Bలలో భూములు తేడాలు ఉన్నాయని, వాటిని సవరించాలని తహసీల్దార్ సురేష్ నాయక్ కు అర్జీలను అందించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించి రైతులందరికీ న్యాయం చేస్తామని డిప్యూటీ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. 6 నెలలు పూర్తి చేసుకుంటున్న కూటమి ప్రభుత్వ పాలనపై సామాన్య ప్రజలతో పాటుగా పార్టీ నేతలలోనూ అనుకూల స్పందన లభించిందని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల పనితీరు బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. హామీల విషయంలోనూ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అభిప్రాయం వ్యక్తపరిచారు. కూటమితోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అవుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. బాగానే ఉందండి. చంద్రబాబు గారి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ బాగానే ఉంది. హామీలు ఎలా? పర్లేదు, ప్రస్తుతానికి అయితే చెప్పిన హామీలు చేస్తున్నారు. రోడ్లు కానీ, ఆ గ్యాస్ పథకం కానీ బాగానే ఉంది. ఇంకా హామీలు ఇంకేమైనా రావద్దు? ఉన్నాయి. అవి కూడా చేస్తామంటున్నారు. కొద్దిగా ప్రభుత్వ నిధులు లేక ఉన్నారు. దాని గురించి కూడా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, చేపిస్తారు. బ్రహ్మాండంగా ఉంది. పోలవరం మొదలు పెట్టారు, రాజధాని మొదలు పెట్టారు. రైతులకి ఏమైతే ఆయన పథకాలు ఇస్తానన్నాడు అవి బ్రహ్మాండంగా ఒక్కొక్కటి అమలు చేస్తామన్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మన కేంద్రం కూడా సహకరిస్తుంది. మనం చంద్రబాబు గారు విజయనగరం నాయకుడు, ఆయన తిరుగులేదు. 10 ఏళ్ళు ఆయన ఉంటే రాష్ట్రం బాగుంది. ముగ్గురు ఎలా ఉంది? ముగ్గురు ఉన్నారు కదా, బాగుంది. పవన్ కళ్యాణ్ కూడా మంచి నాయకుడు, తెలుగులోడు, బాగా చంద్రబాబును అనుసరించి బాగా చేస్తున్నారు. ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేదు. 5 ఏళ్ళలో బాగుపడుతుంది. ఇంకా 10 ఏళ్ళు ఉంటారు అనుకోండి, ఇద్దరే బ్రహ్మాండంగా ఉంటుంది. కూటమి పాలన ఎలా ఉంది అనుకుంటున్నాం? బాగుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాగా చేస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం బాగుంది. పింఛను 4,000 పింఛను ఎమ్మటే ఒక్క మాట ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి నేను పెంచుతా అని 5 సంవత్సరాలకి 7 రూపాయలు పెంచిండు. 5 సంవత్సరాలకి 7 రూపాయలు పెంచిండు. 2,000ది 3,000 చేసిండు. చంద్రబాబు నాయుడు గారు రావటంలోనే 4,000 ఇస్తుండ్రు. మా ఎలక్షన్ మొదలుపెట్టిన నుంచి కూడా కలిపి 7,000 ఒక్క మాల ఇచ్చిండు. వాళ్ళ పాలన బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని హామీలు ఇచ్చి ఉన్నారు. వాటిలో కొన్ని నెరవేర్చారు. ఇంకా మెరుగ్గా చేస్తారని అనుకుంటున్నాను. పాలన ఇబ్బందిగా ఏమీ లేదు, బాగానే ఉంది. అభివృద్ధి ఇప్పుడే కొంచెం గాడిలో పడి కాస్త మెరుగ్గా ఉంది. ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు గాలం చిన్న శ్రీని గారు అండి, 28వ వార్డు. అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో ఇప్పటికి 5 నెలలు జరిగింది. 6 నెలల పూర్తిగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు దాకా బాగానే ఉంది. అనుకున్న దాంట్లో 2 చేశారు, ఇంకా ఇప్పుడు 2 చేశారు. కానీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా చేస్తారని నమ్మకంగా మాకుంది. అమ్మఒడి కానీ అన్ని వర్గానికి కూడా మంచి చేస్తారని నమ్మకం మాకుంది.
గతం దానికంటే ఈరోజు గరిజే దాని గురించి కూడా చాలా మంచి నమ్మకం. చంద్రబాబు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది. ప్రభుత్వంలో ఈ 6 నెలల్లో జరిగినంత వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి కూడా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అది ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ బ్రహ్మాండంగా బాగా చేస్తున్నారు. అదిరిపోయింది, తిరిగిలేదు. హామీలు కూడా జరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్ వచ్చింది, రోడ్లు గుంతలు ఉన్నా కానీ చేస్తున్నారు. ఇంకా తల్లి కొందనం వేస్తాడు, ఇంకా ఆడబట్టి నిధి కూడా వేస్తాడు అంటే నమ్మకం మాకుంది. గ్యారెంటీగా చంద్రబాబు నాయుడు రావటమే చాలా జనాలకు మేలు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సీడాప్ ఆధ్వర్యంలో వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు కళాశాల స్పాక్ డి శివఫణీంద్ర తెలిపారు. ఈ నెల 12వ తేదీన కళాశాలలో జాబ్ మేళ డ్రైవ్ జరుగుతుందని, వినుకొండ నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు ఈ జాబ్ మేళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో అందరికీ నమస్కారం. నా పేరు శివఫణీంద్ర. ఎస్జీకే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించబడుతున్న స్కిల్ హబ్కి కోఆర్డినేటర్గా నేను వ్యవహరిస్తున్నాను. ఈ నెల 12వ తారీఖున బుధవారం మన కళాశాలలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాబ్ మేళాలో ముఖ్యంగా 4 కంపెనీలు పాల్గొంటున్నాయి. అవి ముత్తూట్ ఫైనాన్స్, క్యాప్టన్ సర్వీసెస్, మొడీన్ థర్మల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 4 కంపెనీలు కూడా 12వ తారీఖున బుధవారం మన కళాశాలలో జాబ్ మేళాకి వస్తున్నాయి. కావున నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలు సంపాదించవలసిందిగా కోరుతున్నాము. అలానే మన ఈ స్కిల్ హబ్లో ప్రతి నెల కూడా తప్పనిసరిగా కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రతి నెల నిర్వహించబడే ఈ జాబ్ మేళాని నిరుద్యోగ యువతీ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నాగబాబుకు చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందనలు తెలిపారు. నాగబాబుకు మంత్రి పదవి వరించడం పట్ల స్వాగతిస్తున్నట్లు తెలిపిన జీవి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, సన సతీష్లకు అభినందనలు తెలిపారు. మంత్రి పదవి ఇవ్వటాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. వారు జనసేన పార్టీలో చేసినటువంటి సేవలు అభినందనీయం. మంచి వ్యక్తిగా పేరుంది, మంచి గుర్తింపు, గౌరవం వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తికి మంత్రి పదవి బాధ్యతలు ఇవ్వడానికి మరి ప్రభుత్వం అవకాశం ఇచ్చినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే రాజ్యసభ సభ్యులుగా బీరా మస్తాన్ రావు గారికి గతంలో అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు. మంచి వ్యక్తి, ఒక మంచి బీసీ నాయకుడు. అలాంటి వ్యక్తికి రాజ్యసభ సభ్యుడు ఇవ్వడం ఎంతో సమంజసం. అట్లాగే బీజేపీ నుండి ఆర్ కృష్ణయ్య గారు ఒక గొప్ప బీసీ నాయకులు, ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి బీజేపీ నుండి రాజ్యసభ సభ్యులుగా వారు నామినేషన్ వేయడం, అలాగే బాధ్యత తీసుకోవడం చాలా అభినందనీయం. అదేవిధంగా సతీష్ గారు తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు కూడా పార్టీకి మంచి సేవలు అందించారు, బాగా కష్టపడ్డారు. అలాంటి ఈరోజు కష్టపడ్డ వ్యక్తికి ఒక గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఎన్డీఏ ఈరోజు ఎంపీ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి ఈ ముగ్గురికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
సంతమాగులూరు మండలంలోని కొమ్మలపాడు రైతు సేవా కేంద్రంలో మల్బరీ సాగు విధానంపై నూతన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉమ్మడి డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్ పి సుజయ్ కుమార్ మాట్లాడుతూ మల్బరీ సాగుతో ఎకరాకి ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. మల్బరీ సాగుపై మక్కువ చూపాలని, పట్టుపురుగుల పెంపకంలో షెడ్ నిర్మాణం, మల్బరీ తోటల పెంపకంపై అవగాహన, ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల గురించి వెల్లడించారు. అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా సెరికల్చర్ సాగు రాయితీ లభిస్తుందని చెప్పారు. పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఎలాంటి దళారీ వ్యవస్థలు లేని పట్టు పరిశ్రమ సాగు రైతులకు లాభదాయకమని అన్నారు. సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో దాదాపు 30 ఎకరాలకు పైగా సెరికల్చర్ సాగుతుందని తెలిపారు. మల్బరీ సాగు ఎలా చేయాలో, ఎలా సాగు చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలకు సంబంధించి సైంటిస్ట్ ఇబ్రహీం బాషా ఛాయాచిత్రం ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. అదే ప్రాంతంలో మళ్ళీ ఒక 20 ఎకరాల ప్లాంటేషన్ కూడా టేకప్ చేశారు. కొత్తగా రైతులు వచ్చారు, షెడ్లు కట్టారు. ఉన్నటువంటి షెడ్లను వాడుకుంటూ వాళ్ళు మొదలు పెడుతున్నారు. కొత్తగా ఇంకా వచ్చినటువంటి రైతులను కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశం మీద వాళ్ళకి పట్టు పరిశ్రమ శాఖ ఏ విధంగా సబ్సిడీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక పద్ధతులను తెలియజేయడం కోసం మనకు సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఎల్చూరులో ఉంటుంది మన అమ్మాయి. ఆ అమ్మాయి ఈ గ్రామానికి ఈ గ్రామంలో కూడా పర్యవేక్షణ చేస్తూ రైతులకు కావాల్సినటువంటి సాంకేతిక విషయాలని తెలియజేయమని చెప్పడం జరిగింది. అలాగే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తాళ్ళూరు అయింది, కాకపోతే అద్దరికి వచ్చి ఆయన కొమ్మాలపాడు వాళ్ళ దగ్గర ఆయన కూడా చేస్తాడు. వీళ్ళని అందరినీ మానిటర్ చేయడానికి కోసము ఒక అసిస్టెంట్ సెరికల్చర్ ఆఫీసర్ని కూడా ఈయన ప్రకాశం జిల్లాలో పనిచేస్తాడు. ఈయనను కూడా ఇక్కడే ఉంచడం జరిగింది. అంటే రెగ్యులర్ వర్క్ డెవలప్ అయిపోతే వాళ్ళు వచ్చి ఇక్కడ రైతులకు ఎప్పటికప్పుడు టైంలీ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర తోటలు నాటారు, షెడ్డు కడుతున్నారు. వీళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ చేకూర్చడం కోసం కొంత వీళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుపోవాలి, అంటే ప్రపోజల్స్ తయారు చేయాలి. వాటన్నిటికీ కూడా సిబ్బంది సహకరిస్తారు. తరాలు మారుతున్నప్పటికీ అగ్రహార భూముల రైతుల సమస్యలు పరిష్కరించటం లేదని బుధవారం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు రైతు సదస్సులో అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ముహిద్దీన్ బాషా అన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి ఏటా గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు పెట్టినప్పటికీ ఈ గ్రామాల రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదని, రైతుల సమస్యగానే మిగిలిపోతుందని, ఇప్పటికైనా వెంటనే ఈ గ్రామ భూములను సర్వే చేసి భూములకు రిజిస్టర్లు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన స్పెషల్ అధికారి మక్కెన రమేష్ కు వినతి పత్రం సమర్పించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.